నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ram Raj Lakshmi To Memu Saitam, powered by Brookbond 3 Roses, Santhol Original and SM Silks. Mobile handset partners, Cellcon 4G, Diamond Plus. వచ్చే మేము సైతం లోకంలో ఉన్న చీకటినంతా ఒక చిన్ని అగ్గిపుల్ల చీల్చేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది. నవ్వడం నవ్వించడం నేర్చుకున్నప్పుడు సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు. ఎన్నో కుటుంబాలలో నవ్వులు నింపే షో మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం శంకరమ్మని. యాక్సిడెంట్లో భర్త చనిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి నలుగురు పిల్లలని చదివించలేని నిస్సహాయ స్థితిలో జీవితంతో ఒంటరి పోరు చేస్తున్న శంకరమ్మ కష్టాల్ని తీర్చడానికొస్తున్నారు జయప్రద. ఆకాశంలో ఒక తార మంచి కాస్ కోసం మా ఇంటికి వచ్చినందుకు బాల్ అమ్మినందుకు థ్యాంక్ యూ. అంతులేని కథ ఇంక అసలు అవి ఆ సినిమాలు సాటి సినిమాలు ఇప్పుడు రావు. ఓ రామచిలుకలు జయప్రద బ్యూటిఫుల్. మరి నీ డబ్బులు నీ పేరు బేబీ భవాని. బేబీ భవాని. ఏం కావాలి నీకు? డబ్బులున్నాయా? సో సారీ పాపం బేబీ. వచ్చే మేము సైతం తన అద్భుతమైన నటనతో ఎన్నో ప్రేక్షకుల గుండెలను దోచేసుకుందండి. అద్భుతమైన పాత్రలకు ప్రాణాలు పోసింది ఆవిడ బ్యూటీ ఫేస్ లోనే కాదు, హార్ట్ లో కూడా అద్భుతంగా ఉంటుంది. అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు మన తెలుగు బిడ్డ. ప్లీజ్ వెల్కమ్ జయప్రద గారిని. తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు మిమ్మల్ని తాకాలంటే భయం వేస్తుంది. ఏదైనా మేము తాకేదైనా ఏదైనా అయిపోతుంది. అమ్మో అమ్మో ఎందుకంటే నో హౌ ఆర్ యు సో ఆ కలరు, ఆ స్కిన్ టెక్స్చరు, ఆ బ్యూటీ దగ్గరగా ఇంకా అసలు మెరిసిపోతుంటారు నిజంగా. అయ్యో
సో ఇందాక మనం ఒక పాట పాడాం కదా, నిజంగా ఎన్టీ రామారావు అంకుల్ ఫాట్ ఫాట్ మన కొట్టేవారండి, నిజమేనా? ఆ పాట ఊపులో వచ్చేసరికి అంటే ఆ సాంగే అలాంటిది. ఆయన మూడ్ లోకి రాగానే ఇంకెవరు ఆపలేరు కదా. సో బట్ ఇట్ గుడ్ మసాజ్. ఫటాక్ ఫటాక్. దానికి ప్రాక్టీస్ అక్కర్లేదు, ఆటోమేటిక్. కానీ భరించిన తర్వాత నెక్స్ట్ డే మనకి మసాజ్లు కావాలి కదా, నొప్పులు పోవడానికి. ఈ షోకి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఇది మామూలు షో కాదు. వచ్చి బయట ఒక యాక్టివిటీ చేసి మళ్ళీ స్టేజ్ కి రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టైం టేకింగ్ థింగ్. మీరు ఢిల్లీ, బాంబే అటు ఇటు తిరుగుతూ కూడా మీరు టైం తీసుకొని వచ్చినందుకు మా ప్రేక్షకులు అందరూ సూపర్ హ్యాపీ, అవునా కాదా? నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే సచ్ ఏ వండర్ఫుల్ మీనింగ్ఫుల్ షో ఇది. అందరికీ చాలా షోస్ మేము కూడా చేస్తుంటాం, ఎన్నో కమర్షియల్ షోస్ లోకి వెళ్తుంటాం, బట్ దిస్ ఈస్ నాట్ ఎ కమర్షియల్ షో, ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ షో ఐ కెన్ సే. ఒక పర్పస్ తో ఒక ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చేదానికి. సొసైటీలో చాలా మంది ప్రోగ్రామ్స్ చేస్తారు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ లక్ష్మి, బికాస్ నీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫాదర్ మోహన్ బాబు గారు అంటే హీఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఆయనకి తగినట్టుగా ఆయన కూతురుగా యు ఆర్ కీపింగ్ అప్ యువర్ రియలీ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫర్ ద సొసైటీ సేక్. సో ఆ మోటివ్లో రావడం అండ్ అలాంటి ఒక కాజ్ కోసం సాధారణంగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు వెళ్ళి ఆటో తోలితే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, అంటే సొసైటీలో అది రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ ఒక సెలబ్రిటీ వెళ్ళి ఒక కాజ్ కోసం ఆటో లేకపోతే దోశలు వేయడము, ఇట్లా ఒక కాన్సెప్ట్ పెట్టడం, వాళ్ళు కూడా మన ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్. థ్యాంక్ యూ, వాట్ ఎ బ్లెస్సింగ్, నిజంగా వాట్ ఎ బ్లెస్సింగ్. ఇవాళ మన చేయూత కోరడానికి వచ్చారు ఎల్లమ్మ, శంకరమ్మ. వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకుందాం. Please welcome Yellamma and Shankaramma. నమస్తే మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ బాలాపురం నుంచి, బాలాజీ. మీరు ముగ్గురు ఒకటే కుటుంబమా? ఒకటే కుటుంబం. ఇంకా వీళ్ళు నా పిల్లలే మేడం, వీళ్ళు ముగ్గురు, ఈమె నలుగురు. ఏం కావాలి మీకు? ఎందుకని వచ్చారు ఇక్కడ? నాకు భర్త చనిపోయింది మేడం, నా పేరు శంకరమ్మ. మా అమ్మకు కొడుకులు చిన్నప్పుడు చనిపోయారు. చనిపోతే ఇక ఇల్లుటం పెట్టుకుంది మా ఆయనని, ఇల్లరికం తీసుకొచ్చుకుంది. ఓకే ఓకే. ఇక ఈమె పుట్టిన తర్వాత ఆమె పుట్టింది, ఇద్దరు అబ్బాయిలు పుట్టిండ్రు. ఇక ఆయననేమో లారీ డ్రైవర్ చేసిండు మేడం. అదన్నా ఇదన్నా అంటే ఇక వాళ్ళకి ఇళ్ళకు తినిపించుకుంటా తాగిపించుకుంటా అప్పులు చేసిండు. అప్పులు చేశాడా? చనిపోను అనుకున్నాడు అన్నట్లు, ఉంటా ఇట్లనే ఎంజాయ్ ఉంటది అని అనుకున్నాడు. ఎదుటి వాళ్ళని ఏడ్పియొద్దు, ఎదుటి వాళ్ళని దుఃఖ పెట్టొద్దు, ఇచ్చేయమని ఇప్పించి అప్పైనా తీసుకొచ్చి వాళ్ళకు ఇవ్వరు, అప్పు మనమే తీసుకురావాలి, సాయం చేయాలని చేసేవాడు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అయినప్పటికీ ఈయన పెద్ద కొడుకు అయినప్పటికీ కూడా ఇల్లటం వచ్చిండు. సో బయట వాళ్ళ కోసం అప్పులు చేసుకొచ్చి మీరు అప్పులు అయిపోయినారు. అంతలోనే కొంచెం ఇల్లు కట్టిండు. వీళ్ళేమో చదివిపించే వాళ్ళు, ఇక ఒక్కడే చేసి ఆయన కూడా ఇది సంపాదించుకుందాననే ఉద్దేశం లేదు. ఎంతైనా సరే ఎవరి కోసమైనా సరే ఖర్చు పెట్టాలనే ఉంటది. ఎప్పుడు చనిపోయారు? 2010లో. 6 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వయసు ఎంత? అప్పుడు 38 అట్లా ఉంటుండొచ్చు. ఏవి ఒకటి తయారు చేసాం వీళ్ళ దగ్గర నుంచి, అదొకసారి చూద్దాం. నా పేరు నీరజ. 7th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివాను సార్, సెయింట్ మాథ్యూ హై స్కూల్. మా డాడీ చనిపోయారు సార్, లారీ డ్రైవర్గా చేసేవారు. యాక్సిడెంట్ అయిందంట. అక్కడ 5 days అనాథ సేవన్ లాగా ఉన్నాడంటే సార్. మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసిందంట ఓనరు,
అయితే వాళ్ళు వెళ్ళి ఆటో తీసుకొని వచ్చి మా ఇంట్లో వేసిరు. అప్పుడు అయితే ఎంతో రక్తము చాలా ఘోరంగా ఆ స్థితిలో చూస్తే అయితే ఎంతో బాధగా అనిపిస్తుంది సార్. చనిపోయేసరికి మాకైతే దిక్కులేని వాళ్ళపై అయిపోయినాం. ఆయన చనిపోతేనే శవాన్ని తీసుకొచ్చి ఇంటికాడ వేసిర్రు. వేస్తే ఆ శవాన్ని ఒక్కసారి అయిపోయా. 4 పిల్లల్ని నేను ఎలా పోషించాలి? ఏడ్చుకుంటా మేముంటే అప్పులో లేవు, ఇంకేం తీరుస్తారా? అన్ని పెట్టి మనవాడే పోయిండు. వీళ్ళని ఇల్లు కూడా గుంజుకొని వెళ్ళగొట్టాలి. ఆ పేపర్లు కూడా వాళ్ళకే ఇచ్చేసిండు. పిల్ల తల్లిని మమ్మల్ని కొట్టిండ్రు, ఏమని కొట్టిండ్రు. అట్లనే ఈ పట్నంలో ఇక్కడికి కొంచెం వచ్చి ఈ గుడిసె కట్టుకొని నా పిల్లల్ని బతికించుకుంటున్నా. ఆ స్థితిని ఎవరికి ఎంత పగోడికైనా రాకూడదు. ఒక మంచి తిండి తినేది, ఒక సంతోషం, ఒక సమాధానమే లేదు ఈ మతికి, ఈ ప్రాణానికి. పిల్లలు స్కూల్ లేదు సారు, ఊరికేనే తిరుగుతుర్రు. నాకొక్కతే బిడ్డ. 2 కొడుకులు చచ్చిపోయినాక ఈ ఒక్క బిడ్డే. కొడుకులు లేక అల్లుని ఇంట్లో పెట్టుకున్నా. అమ్మ అనేది నన్ను. కొడుకులు లేక చదువుకుంటే నన్ను దూరం చేసి వెళ్ళిపోయాడు. ఏమన్నా అయిపోతే పిల్లలు ఆగమవుతారని ఈ పిల్లల కోసమే నేను చూస్తున్నా, కానీ ఏం లేదు నేనున్న దాంట్లో. మా డాడీ అయితే బాగా చూసుకునేవాడు. ఒక్కొక్కసారి మేము తలుచుకుంటే మన డాడీ ఇంకా మనకు రాడా అని చాలాసార్లు మా అమ్మమ్మని కూడా అడిగినాం మేమైతే. రాడు, ఇంకొకసారి పోయినాక మళ్ళీసారి రాడు, జరగదని అన్నది. నేనైతే మా మమ్మీని ఎప్పుడు ఏది అడగను. కావాలని అనిపిస్తుంది, కానీ మా మమ్మీ ఏ స్థితిలో ఉందో, తెచ్చే స్థితిలో ఉందో లేదో, తెస్తుందో తేదో అన్న నా పిల్లలకు ఒక దారి చూపించండి, ఏదన్నా చదువు చెప్పించండి సార్. మీరున్న స్థితిలో వద్దు 2 పిల్లలతో ఆపుకుందామని మీరు చెప్పుకోలేరా? అప్పుడు ఏమన్నది, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, నీకు తోడుగా నీ చెల్లెళ్ళ లెక్క, నాకు అన్నం లెక్కన అంటున్నాను. నేను పోయినా కానీ వాళ్ళే నీకు బలగం అవుతారు అన్నది. అదే అమ్మ మన దేశంలో జరిగే తప్పు. అసలు ఆడవాళ్ళు కాదు మగపిల్లలు కావాలి అని. ఇప్పుడు 4 పిల్లలు రోడ్డు మీదకు ఉన్నారు. 1-2 బిడ్డల కంటే ఎక్కువ వద్దు, మగ ఆడ అనే తేడా వద్దు. దానివల్లనే ఇంత కష్టం. ఆ చిన్న పిల్లోడు చూడు, వాడికి ఏం అర్థం అవుతుందని వాడు ఏడుస్తున్నాడు అక్కడ. బాబు నీ పేరేంటి? మనోహర్. మనోహర్.
నీ పేరమ్మా? సుప్రజ. నీ పేరు? సుదర్శన్. చదువుకుంటున్నారా మీరు? చదువుకోవట్లే మేడం. చదువుకోవాలందా? చాలా ఉంది. ఎంతవరకు చదువుకున్నావు? 6th వరకు చదువుకున్నాను. ఎప్పుడు మానేసావు? 2 years. నువ్వు కూడా 2 years అయింది. 7th కంప్లీటెడ్. ఎలా వచ్చేటు మార్కులు? 90%. మీ అల్లుడు చనిపోయినప్పుడు తలకొరివి మీరే పెట్టారని విన్నాను. అదేంటది? 4-5 మంది కొడుకులు, ఆయన పెద్ద ఆయన అని చెప్పారు. వాళ్ళ ఇంటి నుంచి ఎవరు రాలేదా? వాళ్ళు రాలేదు, నేనే చేసిన. వాళ్ళు మా ఇంట్లోకి మా డాడీని పంపించారు కదా, అయితే మీరు రిటర్న్ తీసుకున్నారు కదా, మీ కొడుకే అయిపోయాడు, మాలో ఎట్లా అవుతాడు అని వాళ్ళు కేర్ చేయరు మ్యామ్. సావు నేనే చేసిన, నేనే కుండబట్టి నడిచిన, నేనే నడిచిన. అప్పుడు తమ్మునికి 6 months ఉంటాయి, చిన్న తమ్మునికి. పెద్ద తమ్ముడేమో ఒక 5 years ఉంటాడు. అయితే అప్పుడు తమ్ముని చేయి పట్టుకొని అమ్మమ్మనే నేనే కుండ పట్టుకున్నా. నా కొడుకు లేని బాబాతోటి సాదుకున్నా. కొడుకు వెళ్ళిపోయినాక నేను పోతా, ఇప్పుడు ఏమన్నా చేసుకుంటా. కానీ ఇల్లు 5 రోడ్డు మీద పడ్డారు, నేనేం చేయదాన్ని. నేను తింటా అన్నం, వాళ్ళకు సరిపోదు. అమ్మా నేనేం చెప్పుకోను, కొంగు పట్టుకొని అడుగుపెట్టి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా? ఇంట్లో పని చేసుకుంటుంటాను, అందరికి వండి పెడతాను, ఇంకా అంట్లు తోముతాను, అన్ని వీళ్ళందరికీ నిన్న చూసుకుంటాను. మమ్మీ బయట పని చేసుకొస్తారు, పాలు, కూర కట్టడం. ఎంత వస్తుంది మీకు పర్ డే? ఉదయం కూర కట్టడానికి వెళ్తేనేమో ఒక 60 ఇస్తారు, మళ్ళా సాయంత్రం వెళ్తేనేమో సాయంత్రం ఉంటే వెళ్ళాలి, లేకపోతే లేదు, 80 ఇస్తారు. సాయంత్రం 80 ఇస్తారు. ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందని కూడా తెలియదు. అది అక్కడ మార్కెట్లో రేట్ ఉంటేనేమో రమ్మని చెప్తారు, లేకపోతే వద్దంటారు. ఈ కూరగాయలే మాత్రమే చేస్తారా మీరు? పాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా మేడం, అవి తీసుకెళ్లి బస్సులో పెట్టేసి మళ్ళా అక్కడక్కడ ఇవ్వమంటే ఇచ్చేసి వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తాం. నువ్వు కూడా ఎందుకు మానేసారా చదువు? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా. 1 సంవత్సరం ఏమో వెళ్ళాను మేడం. అయితే మేడం వాళ్ళందరూ కలిసి చదువు చెప్పలే, ఒక మార్నింగ్ చెప్పారనుకో, ఆఫ్టర్నూన్ ఇంకా అప్పటి నుంచి బంద్ చేస్తారు, ఊకనే కూర్చోబెడతారు మేడం. అంత కావాల్సి వస్తే తినేసి వెళ్ళిపోండి, మేమేమో చదవమని బలవంతం చేస్తున్నావా అని చెప్తారు మేడం. పడుకోండి తిని అంటారు. ఏంటి పడుకోమంటారా? గవర్నమెంట్ స్కూల్ ఎక్కడిది? ఏ గవర్నమెంట్ స్కూల్ ఇది? మామూలుగా ప్రగతి అని ఉంటుంది. ప్రగతి అని ఉంది. ఎక్కడిది? శంషాబాద్ దగ్గర. శంషాబాద్ దగ్గర. ఇది గవర్నమెంట్ స్కూలా? అంతకు ముందు మీరు ఎక్కడ చదివేవారు? ఎక్కడ మమ్మీ వాళ్ళు బతకడానికి వెళ్తే అక్కడ చదివించేవారు. సెల్ ఆల్ఫోన్ మోడల్ స్కూల్, సెయింట్ ఫాల్సెస్ మోడల్ స్కూల్, సెయింట్ మాథ్యూస్ చదివించారు మమ్మీ. 3 స్కూళ్ళు చదివించారు. తర్వాత వాళ్ళకు లేకున్నా కానీ ఫుడ్లో ఏదైనా లోపం చేసే కానీ చదువులో లోపం చేసేవారు కాదు. చాలా మనీ అక్కడ, అయినా కానీ బాగా చదివించేవారు. కానీ ఇప్పుడు మాత్రం మరీ చదివించలేని స్థితి. సో మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? అప్పు తీర్పుండ్రు మేడం, అప్పు తీర్పు పిల్లలు అనాథలు కాకుండా పిల్లలకు ఒక రూపకం చేయరు మేడం. నేనైతే ఆయన వెళ్ళిపోయిండు, నేనైతే ఏమి చేయలేకపోతున్నా. అమ్మా, 1 పిల్ల 2 పిల్లలు అయితే చెయ్యొచ్చు, 4 పిల్లలకి ఎంతని చేస్తాం చెప్పు? నేను చేసేది చెప్పనా? ఈ షో చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు, ఏదో లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నామని కాదు. ఉండి పరిగెత్తే గుర్రం ఆగిపోయినప్పుడు మళ్ళీ ప్రోత్సహించి ఆ గుర్రాన్ని పరిగెత్తించడం. అలా అనుకుంటే దేశం మొత్తం చాలా మంది రోడ్డు మీద మనం బయటకు వెళ్తే అడుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే బెటర్ గా ఉన్నాం కదా మనం. కొంచెం అయినా అట్లీస్ట్ నీకు చెప్పుకోవడానికి ఒక అమ్మ ఉంది, ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నారు. వాళ్ళకి అవి కూడా లేరు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, రోడ్డు మీద బతుకుతున్నారు. చెయ్యాలనుకుంటే వాళ్ళకు కూడా చెయ్యాలి. నేను మీకు నేర్పించేది ఇదే.
పెళ్ళైన తర్వాత రేపు మీరు 4 పిల్లలు 6 మంది పిల్లల్ని కంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవు. మిమ్మల్ని మీరు చూసుకోగలిగి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగినప్పుడే పిల్లల్ని కనాలి. అర్థమైందా నాన్న నేను చెప్పేది? నీ పిల్లలకి నీ స్థితి కావాలని అనుకుంటావా నువ్వు? కాదు కదా. మా ఆయన చెప్పారు, మా అత్తగారు చెప్పారు, మా ఇదవుతుందని అలాగే చెప్పుడు మాటలకి మనం అలవాటు పడిపోయి మన జీవితాలను మనం సర్వనాశనం చేసేసుకుంటున్నాం. ఈ రోజు మీరు ఇంత కష్టాల్లో ఉన్నారు, ఎవరైనా వచ్చారా ఆదుకునేదానికి? అదే మీకు సూచన, అదే మీకు ఎగ్జాంపుల్. అనేవాళ్ళు లోకులు కాకులు ఎన్నైనా అంటారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఎవరొచ్చి ఆదుకుంటున్నారు అనేదే ముఖ్యం. ఏదో దేవుడి దయ వల్ల నాకు ఈ షో వచ్చింది, నా వల్ల ఒక 10 మంది వచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇదే జీవితం అనుకోని సరేలే ఎవరో ఒకరు వస్తారు అనేది తప్పు. సో అమ్మ నాకెందుకంటే మీరు పెద్దవారు, మీరు పాపం ఇంతమంది పిల్లల్ని చేసుకొని మీరు ఎంత బాధపడుతున్నారు అనేది నాకు మిమ్మల్ని పిలిపించాలని అనిపించింది. సో మీకు అప్పు ఉంది, 1,50,000 రూపాయల వరకు అప్పు ఉంది, దాని మీద ఇంట్రెస్ట్లు అయ్యి ఉన్నాయి. అవును కదా? నేను పిలిపిస్తాను ఎవరెవరికి అప్పులు ఇచ్చున్నారో ఆ ఇంట్రెస్ట్లు మాఫీ చేసి మీరు రాసిన కాగితాలు నేను ఆయన దగ్గర వెనక్కి తీసుకొని అవన్నీ కూడా మాఫీ చేయిస్తాం. అర్థమైందా? ఓకే. సో ఈ ఫ్యామిలీ కూలి పనికి వెళ్తూ అలా వెజిటబుల్స్ అమ్ముతూ పాలు అమ్ముతూ బ్రతుకుతున్నారు. మీరు ఈ ఫ్యామిలీ కోసం ఏం చేస్తారు? తనైతే కూరగాయలు ప్లస్ పాలు కూడా అమ్ముతుంది. సో నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. పాలు ఎందుకు నేను అమ్మి కొంత డబ్బు తీసుకురాకూడదు అని. మిల్క్ బ్యూటీ మిల్క్ సెల్లింగ్. ఇలా వెళ్తా అలా వస్తా. ఆల్ ది బెస్ట్. I'll see you soon. Okay. జయప్రద గారు పాలమ్మి ఎన్ని డబ్బులు సంపాదించబోతున్నారు, అసలు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు కన్నా అసలు పాలు ఎలా అమ్ముతారో చూడాలని ఉంది నాకు. రామ్రాజ్ లక్ష్మితో మేము సైతం పవర్డ్ బై Brook Bond 3 Roses, Synthol Original and SM Silks. మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ Cellcon 4G Diamond Plus లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆకాశంలో ఒక తార. మంచి కాస్ కోసం మా ఇంటికి వచ్చినందుకు, పాలు అమ్మినందుకు థ్యాంక్ యూ. అంతులేని కథ. ఇంక అసలు అవి ఆ సినిమాలు సాటి సినిమాలు ఇప్పుడు రావు. ఓ రామచిలుకలు. జయప్రద బ్యూటిఫుల్. మరి నీ డబ్బులు? నీ పేరు? బేబీ భవానీ. బేబీ భవానీ. ఏం కావాలి నీకు? డబ్బులున్నాయా? సో సారీ పాపం బేబీ. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. స్థలం కేశవ అపార్ట్మెంట్, మాదాపూర్. సమయం ఉదయం 8 గంటలు. ఓ తల్లి కన్నీళ్లు తుడవడానికి, తండ్రి లేని ఆ పసివాళ్ల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి పాల ప్యాకెట్ అమ్మబోతున్నారు జయప్రద. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. నేను మేము సైతం ప్రోగ్రామ్కి ఒక నిస్సహాయ కుటుంబానికి హెల్ప్ చేయడం కోసం ఈరోజు నేను పాలు, పెరుగు, వెన్న అన్నీ అమ్ముతున్నా. మీరు తప్పకుండా రండి. పాలు చాలండి. కార్డ్ 25 రూపీస్ అనుకుంటున్నాము. మీరు దాని మీద ఎంత ఇచ్చినా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి నేను చదువుకునేటప్పుడు మా అక్కని మీ గురించి ఒక్క చెంప మీద ఒక్కటి కొట్టాను. అంటుంది నేను జయప్రద బ్యూటిఫుల్ అంటాను. అది కొంచెం వీక్ గా ఉంటుంది. అవునా? దాన్ని ఒక్కటి పీకారా? అంది చివరికి. సరే సరే అంది. ఇప్పుడు మీరేమంటారు? ఆబ్వియస్లీ నేను జయప్రద బ్యూటిఫుల్. యు మేడ్ మై డే. లక్ష్మి, 2 పాల ప్యాకెట్, ఒక కార్డుకి 2000 రూపీస్ మన మేము సైతం ప్రోగ్రామ్కి మనం సంపాదించుకోగలిగాం. ఇక ముందు అదరా.
మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చాము. కూర్చోండి మేడం. ఈరోజు నేను పాలు, పెరుగు, బటర్ అన్నీ అమ్ముతున్నా. వెరీ గుడ్ మేడం, వెరీ సర్ప్రైజింగ్. మిమ్మల్ని చూడడం చాలా బాగుంది. ఏం తీసుకుంటారు? పాలు, పెరుగు, ప్యాకెట్ ఒకటి పెరుగు. ఓకే, ఇది నీకు. మినిమం 25 రూపీస్ అమ్ముతున్నాం. దానిపైన మీరు ఎంత వేసి ఇచ్చినా కూడా. తప్పకుండా చాలా బాగుంది మేడం మీ ప్రోగ్రామ్. ఇలా ఒక రకంగా ఒకరికి హెల్ప్ చేయడానికి అది చాలా బాగుందండి. తప్పకుండా చూడాలి. మీ పేరేంటి? నీ పేరేంటి బాబు? ఏం చదువుతున్నావు? ఓకే ఓకే. నువ్వు ఏమవుతావు ముందు? వావ్, నేను డాక్టర్ అవ్వాలనుకున్నా. నీకు తెలుసా? ఇప్పుడు నేను డాక్టర్ జయప్రద. నమస్తే అండి. మేము సైతం ప్రోగ్రామ్ నుంచి నిస్సహాయ కుటుంబం కోసం హెల్ప్ చేయడానికి వచ్చాను. పాలు, పెరుగు, బటర్ అన్నీ అమ్ముతున్నా. మీకు ఏం కావాలో తీసుకోండి. మిల్క్ ఒక పాల ప్యాకెట్ కోసం 1000 రూపీస్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఎప్పటికి మర్చిపోతామండి, ఎలా మర్చిపోతాం. చాలా సంతోషం. నిస్సహాయ కుటుంబానికి హెల్ప్ చేస్తున్నాం. పాలు, పెరుగు, బటర్ ఈరోజు అమ్ముతున్నాం. మీరే మా దగ్గరికి వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారమ్మా? పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, బటర్ ఉంది, మిల్క్ ప్యాకెట్. మీరండి? పాలు. మళ్ళీ పిక్చర్స్ చేస్తున్నా నేను. తప్పకుండా చూడండి. మాకు అసలు అయితే ఇంకా సాగర సంగం ఒకటి అంతులేని కథ. ఇంక అసలు అవి ఆ సినిమాలు, సాటి సినిమాలు ఇప్పుడు రావు. ఆ బాలచందర్ గారు, కమల్ హాసన్ గారు, మీరు మీ కాంబినేషన్ చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్వేత, సీత గారు 2 పాల ప్యాకెట్లకి 1000 రూపాయలు ఇచ్చారు. నమస్తే. బాగున్నారా? వాట్స్ యువర్ నేమ్? మీ పేరేమి? ఈరోజు నేను పాలు అమ్ముతున్నాను ఒక నిస్సహాయ కుటుంబానికి హెల్ప్ చేయడం కోసం. సో పాలు, పెరుగు, బటర్. ఇద్దరు ట్విన్సా అండి? మిల్క్. Program is really awesome and it's really helping many. That's nice. Yeah, thank you so much. Wow, what a surprise. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది దీనిలో ఒక పాట వెళ్తున్నాను. డెఫినెట్లీ. ఏం చేస్తున్నా? కూర్చోమ్మా. ఓ గ్రేట్. ఇంట్లో డాక్టర్స్, ఇంజనీర్స్ ఉండడం చాలా అవసరం. ఓకే, నేను కూడా డాక్టర్ అవ్వాలనుకున్నా, బట్ గాడ్ మేడ్ మీ యాక్ట్రెస్. ఏం తీసుకుంటారు? పాలు, పెరుగు ఉంది నా దగ్గర. మిల్క్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. చిన్నప్పుడు నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు అంతులేని కథ చూశానండి. థ్యాంక్ యూ. హాయ్. సాగర సంగం అనేది మర్చిపోలేము ఆ సినిమా. మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాము. అదే నిస్సహాయ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఈరోజు నేను పాలు, పెరుగు అమ్ముతున్నాను. మీరు ఇంకా అసలు హీరోయిన్ గానే కనిపిస్తున్నారు. Still you are looking గ్రేట్ కాంప్లిమెంట్. ఏం తీసుకుంటారమ్మా? థ్యాంక్స్ అండి. సెల్ఫీ అంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా మనీ ఫర్ ద పర్పస్. ఓకే, వెరీ నైస్ మీటింగ్ యు ఆల్. చెప్పాలండి, మంచి కాస్ కోసం మా ఇంటికి వచ్చినందుకు, పాలు అమ్మినందుకు చాలా థాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి.
మీరు చూస్తుంటారా మేము సైతం ప్రోగ్రామ్? అవునా బాబు, నీకేం కావాలి? థ్యాంక్స్ అండి, బాయ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? మీకు తెలీదా మేము సైతం ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు? ఆ ప్రోగ్రామ్ నుంచే వచ్చాను. ఈరోజు నేను పాలు పెరుగు అమ్ముతున్నా. సో వాట్స్ యువర్ నేమ్? రోహిత. ఏం తీసుకుంటారు ఇప్పుడు మీరు? సెల్ఫీ తీసుకుంటాం. ప్రోగ్రాంలో హెల్ప్ చేస్తున్నాను కాబట్టి సెల్ఫీ తీసుకోవచ్చు, కానీ మళ్ళీ దానికి ఛార్జ్ చేస్తాం. ఓకే, షూర్. దానికి మీరు పే చేయాలి. ఏం తీసుకుంటారు? పెరుగా పాలా? మీరు ఒకటేనా? మినిమం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ రామచిలుకలు అలా ఉంటాయా? మీ దగ్గరే ఉంటుందా? మాకు ఇస్తారా? భయపడుతుంది. రాదా మా దగ్గరకి? పంజు కోరియా కన్నా దా దా వా 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 పంజు. పంజు హాయ్. ఇరుకో. ఓ రామ చిలుక 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 చిలుక. పంజు భయపడకూడదురా. ఓకే ఓకే ఓకే. పావం. మేము సైతం ప్రోగ్రామ్ నుంచి వచ్చానండి. ఓకే మేడం. அதுக்கு இன்னைக்கு வந்து நான் வந்து பால் பெருகு தயிர் நான் விற்கிறேன். நீங்கள் அது எது வேணும் உங்களுக்கு? இது ஒரு பேக்கெட்டு 25 rupees நாங்கள் விற்கிறது. நீங்கள் அதுக்கு மேலே எது கொடுத்தாலும். ஹாய், இது பேர் என்ன? ஹாய் ஸ்வீட்டி பேபி. தேங்க்ஸ்மா, தேங்க்யூ. நீங்கள் கண்டிப்பாக இந்த ப்ரோக்ராம் நீங்கள் பார்க்கணும். பார்க்குறோம் மேடம். சரியா? ஓகே, தேங்க்யூ. లక్ష్మి, ఇప్పటి వరకు చాలా డబ్బులు వచ్చాయి. ఇంకా చాలా చాలా ఇళ్ళు వెళ్ళాలి. ఇంకా ఎంతోమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ఇంకా సెల్ఫీ కూడా ఉందిగా, ఇంకా డబ్బులు వస్తాయి. చూద్దాం. హాయ్, వణకం, నమస్తే. இந்த நாள் வந்து நான் ஒரு பால், பட்டர், அப்புறம் கர்டு நான் விற்கிறது. ஒரு நல்ல காரத்துக்காக தான் நாங்கள் இதை வேலை பண்ணுறோம். மேம், I'll buy milk and curd both. Thank you. Very nice meeting you all. Thank you. నమస్తే అండి, బాగున్నారా? హాయ్ బేబీ. హాయ్. ఏం పేరు? నీ పేరు చెప్పు. అండ్ మీదే లాస్ట్ హౌస్ నాకు, ఆఖరి హౌస్. 2 పాలు 2 మజ్జిగ ఉన్నాయి, పెరుగు. ఏం చదువుతున్నావు? థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అండి. 500 rupees. లక్ష్మి, పాలు పెరుగు బట్టర్ అమ్మి ఇన్ని డబ్బులు వచ్చాయి. ఇంకా నాకు 1 hour ఉంది. ఇక్కడ అంతమంది ఉన్నారు చూసావా? అందరూ సెల్ఫీ 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 అంటున్నారు. ఇంకా బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇవన్నీ తీసుకుని స్టూడియోకి వచ్చి నేను కలుస్తాను. ఓకే ఓకే. ఎంత ఇస్తారు నాకు? 500. ఒక సెల్ఫీ. మరి నువ్వు? 500. డబుల్ క్లాస్. ఓకే, కమ్. థ్యాంక్ యూ. మరి నీ డబ్బులు ఏవి? బట్ సెల్ఫీ ఏమా, కానీ డబ్బులు కావాలి. నీ పేరు? బేబీ భవాని. బేబీ భవాని. ఏం కావాలి నీకు? డబ్బులున్నాయా? సో సారీ పాపం బేబీ. థ్యాంక్ యూ పప్పి. లక్ష్మి, పాలకి డబ్బులు, సెల్ఫీకి ఇవి. ఈ 2 కలిపి నేను స్టూడియోకి తీసుకొస్తున్నాను.
గెట్ రెడీ. అంతులేని కష్టాల్లో ఉన్న కుటుంబానికి అందమైన రేపటిని కానుకగా ఇవ్వడానికి జయప్రద చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. ఆ ఎనర్జీ ఏంటి, ఆ రెచ్చిపోవడం ఏంటి, ఒక్కొక్కరు అసలు షాక్లు తిన్నారా మీరు తలుపులు కొడితే? అసలు అలా చూసి అండ్ అఫ్ కోర్స్ దాన్ని చూడగానే ఒక తెలియని ఒక ఆత్మీయత, ఒక ప్రేమ. నాకే మీరు వచ్చి తలుపు కొట్టే హలో నేను మేము సైతం షో అంటే నాకు ఫ్యూజల్ అవుట్ అయ్యి ఉండేది. జయప్రద గారు షోకి వస్తారంటే ఆవిడ చేత ఏం చేయించాలి, ఎలా చేయించాలి, చాలా పాపం అనిపించి సరే లెట్స్ టేక్ సెల్ఫీ అంటే పెద్ద స్టైల్ గా ఇలా పెట్టి సెల్ఫీ అంది. నేను కూడా పోజు పెట్టా. డబ్బులు అన్నా, నా దగ్గర డబ్బులు లేవే అంది. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome to Ramraj Lakshmi to Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. జయప్రద గారు పాలు అమ్మి ఎన్ని డబ్బులు సంపాదించారు ఆవిడ దగ్గరే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ జయప్రద గారు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, ఇలలో ఒక చందమామ. వాహ్ వాహ్ వాహ్, అసలు మీరు ఆ ఎనర్జీ ఏంటి, ఆ రెచ్చిపోవడం ఏంటి, ఒక్కొక్కరు అసలు షాక్లు తిన్నారా మీరు తలుపులు కొడితే? అసలు అలా చూసి మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు మేడం? అపార్ట్మెంట్స్ కి వెళ్ళి పాల ప్యాకెట్లు అమ్మారు అనమాట. అసలు ఒక్కొక్కరు చూసేసరికి షాక్, మామూలు షాక్ కాదు. ఆసమ్. సో మీరు పాలు అమ్మడం అనేది మనం క్యారెక్టర్లు ఎన్నో చేస్తాం కానీ రియల్ గా రియల్ సిచ్యువేషన్స్ కి వెళ్ళి చేయనప్పుడు మీకేం భయం అనిపించలేదా? కొంచెం భయం అని కాదు, అంటే అదే ఆ అపార్ట్మెంట్స్ లో వెళ్ళిన తర్వాత ఎవరి ఇంటికి ఫస్ట్ వెళ్తే మంచి డబ్బులు వస్తాయి ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఆ ఫస్ట్ హౌస్ వెళ్ళగానే వాళ్ళు నన్ను చూడగానే థ్రిల్ అయిపోయి, ఓ మేడం మీరు బాగా ఎలా వచ్చేసారు, అసలు మీరు రావడమే మాకు చాలా గొప్ప. అంటే నేను ఇలా మేము సైతం నుంచి వచ్చాము, ఒక దీనమైనటువంటి కుటుంబాన్ని కాపాడడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సో దానికోసం నేను పాలు బటర్ అన్ని అమ్ముతున్నాను. అండ్ నేను చెప్పాను మీకు ఏం కావాలంటే చిన్న చిన్న బేబీస్ కూడా వాళ్ళు నాకు కావాలి అని చెప్పి వాళ్ళు 500 రూపీస్ చేతిలో పెట్టుకుని ఆ పాల ప్యాకెట్ నాకు ఇచ్చి, ఒక పాల ప్యాకెట్ 500 రూపీస్. ఇట్ వాస్ సో గుడ్, ఐ కాంట్ టెల్ యూ. అంటే దే మోర్ అంటే వెరీ ఇమోషనల్ అండ్ దే ఆర్ వెరీ ఎంథూజియస్ట్ టు సపోర్ట్ ఈ కాజ్ ని. అండ్ అఫ్ కోర్స్ దాన్ని చూడగానే ఒక తెలియని ఒక ఆత్మీయత, ఒక ప్రేమ. నాకే మీరు వచ్చి తలుపు కొట్టే హలో నేను మేము సైతం షో అంటే నాకు ఫ్యూజల్ అవుట్ అయ్యి ఉండేది. వాట్ ఇస్ దిస్, వేర్ ఆర్ యు, హౌ, లైక్ యు నో. అండ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్, మీరు ఒక్క మొహమాటం లేకుండా జయప్రద గారు షోకి వస్తారంటే ఆవిడ చేత ఏం చేయించాలి, ఎలా చేయించాలి, యునో చేస్తారా లేదా, అయ్యో అంత గొప్ప నటి ఎక్కడ తక్కువ అయిపోకూడదు, బట్ మీరు అసలు మొహమాటం లేకుండా రెడీ అని చెప్పి చేసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా అసలు థ్యాంక్ యూ, సో గ్రేట్ఫుల్. అండ్ సెల్ఫీలకు కూడా బాగానే డబ్బులు లాగారంట. సెల్ఫీలకి ముందు అనుకున్నా మొహమాటంగా, అయ్యో పాపం పిల్లలే పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, ఓన్లీ 200 రూపీస్ పెడదాంలే అనుకున్నా. తర్వాత నెంబర్ చూడగానే కొంచెం పెద్ద నెంబరే ఉండింది, చాలా జనం ఉన్నారు. ఓకే అందరికి 500 రూపీస్ అన్నా, అందరూ రిపీటెడ్ గా సెల్ఫీ 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 సెల్ఫీ. సో ఈచ్ పర్సన్ ఒక 5 times అయినా చేసి ఉంటారు అట్లా. ఐ గాట్ 500 రూపీస్ 500 రూపీస్ అట్లా 5 సార్లు 500. సూపర్. ఇంకా మదర్ ని వాళ్ళు లాగడమే పని, చెంగు లాగి నాకు ఫోటో సెల్ఫీ కావాలి, నాకు సెల్ఫీ కావాలని. ఇంకా వాళ్ళు కూడా పాపం దే ఆర్ వెరీ క్యూట్. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి నన్ను ఇలా ఇలా ఈ అపార్ట్మెంట్స్ నుంచి బయట వస్తుంటే అక్కడి నుంచి ఇంకొకరికి లాగి బాబోయ్. బట్ యూజువల్ గా మనకి మనం చేసే ఫీల్డ్ లో మన సర్కిల్ లోనే తిరుగుతాము. ఇప్పుడు మీరు నా సినిమా చూస్తే ఇప్పుడు నాకు చెప్పారు లక్ష్మి షో బాగుంది,
మనం అనుకోవడం తప్ప జనాల్లోకి చాలా అతి తక్కువగా వెళ్తుంటాం. మీరు ఎస్పెషలీ బికాజ్ యువర్ అ పాలిటిషియన్, బట్ మీరు నార్త్ లో ఎక్కువ వెళ్తుంటారు. ఇలా ఒక జనాల్లోకి వచ్చినప్పుడు నిజమా నేను ఇంత ఫేమస్ రియలీ అనిపిస్తుంటది కదా. అంటే నేను కూడా కాజ్ కోసం వచ్చి అవునండి మేము చూసామండి, సచ్ ఏ మీనింగ్ఫుల్ షో అండి అది. అందులో మీలాంటి వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేసి ఎవరండి వస్తారు పాలు అమ్మడానికి మా ఇంటికి చెప్పండి అంటున్నారు. అవును, అది మీ గొప్పతనం అండి, రియల్లీ మీ గొప్పతనం. ఇట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ అండ్ వి లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఆ ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఉండింది. ఆ పాప నాతోటే కంటిన్యూ అవుతుంది. నేను ఎన్ని ఫ్లోర్స్ వెళ్తున్నానో తను కూడా అలా, నేను లిఫ్ట్ లో వెళ్తే తన పైన మెట్ల నుంచి వచ్చేస్తుంది. ఫైనల్ గా నేను చెప్పాను, అమ్మా ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, బిజినెస్ చేస్తున్నా, డోంట్ డిస్టర్బ్ మీ అంటే, నో ఐ నీడ్ వన్ సెల్ఫీ అంది. అంటే ఇప్పుడు కాదు సెల్ఫీ, కిందన ఒక పెట్టాము సెల్ఫీ ప్రోగ్రామ్, అక్కడికి వెళ్ళినప్పుడు తీస్తాము. సరే షీ వెయిటెడ్, నాతోటే అన్ని ఇళ్ళకి వెళ్తుంది. నాకు చాలా పాపం అనిపించి సరే లెట్స్ టేక్ సెల్ఫీ అంటే పెద్ద స్టైల్ గా ఇలా పెట్టి సెల్ఫీ అంది. నేను కూడా పోజు పెట్టా, అలా పెట్టగానే క్లిక్ అని తీసిన తర్వాత ఓకే డన్, డబ్బులు అన్నా. నా దగ్గర డబ్బులు లేవే అంది. అదేంటమ్మా మరి డబ్బులు కావాలి కదా నాకు అంటే, ఇప్పుడే వస్తా అని. సరే ఈ లోపల నేను చాలా బిజీగా ఉన్నా, మధ్యలోంచి మళ్ళీ దూరం వచ్చింది. వచ్చి నేను తీసుకొచ్చాను 500 రూపీస్, ఇదిగో ఆంటీ అంది. ఐ ఫెల్ట్ సో గుడ్, ఐ కాంట్ టెల్. అంటే హౌ సిన్సియర్ షీ ఇస్. అంటే మదర్ తో చెప్పి అది గొడవ చేసిందో ఏడ్చిందో ఏమో తెలియదు కానీ షీ బ్రాట్ ఇట్. తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, ఇదిగో నేను చెప్పాను కదా 500 ఇస్తానని ఇచ్చాను అని చెప్పి మళ్ళీ మదర్ తో ఇంకొక సెల్ఫీ తీయించుకుని అప్పుడు మళ్ళీ ఆ డబ్బులు కూడా నాకు ఇచ్చాను. అంటే ఈ ప్రోగ్రామ్ కోసం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ బ్యార్ లేకుండా ఎంత బాగా వాళ్ళు కోఆపరేట్ చేస్తారంటే ఐ ఫెల్ట్ రియల్లీ ఎమోషనల్. ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగో ఒకలాగా స్పందించాలి వీళ్ళ కోసం, వీళ్ళు ఎవరో తెలియదు. ఇంకొకటి నోట్ చేసింది ఏమంటే ఆ అపార్ట్మెంట్స్ లో ఈవెన్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉన్నారు. అంటే ఒకళ్ళు కర్ణాటక నుంచి వచ్చున్నారు, ఒకళ్ళు తమిళనాడు నుంచి వచ్చున్నారు. దాంట్లో ఒక 2 చిలుకలు పెట్టుకుని ఒక ఆయన తమిళ నుంచి వచ్చాడు అనమాట, తమిళనాడు నుంచి. సో ఐ సెడ్ అది మాట్లాడుతుందా అంటే పేసుది అన్నాడు. మాట్లాడుతుంది అన్నాడు. సరే నేను చెప్పాను, సార్ இந்த மாதிரி ஒரு குடும்பத்துக்கு நாங்க எல்லாம் இது ஒரு ப்ரோக்ராம் பண்ணிருக்கோம், அதுக்காக வந்திருக்காங்க. ఓ అప్పుడేమ్మా నాంగ అది పాత్రగా ఉన్నాడు. ఐ వాజ్ షాక్డ్. అంటే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారంట. ఐ డోంట్ నో వెదర్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్, బట్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఈ యొక్క పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పడానికి ఈ నెక్స్ట్ ఏ కుటుంబానికి హెల్ప్ చేస్తారు అన్నట్టుగా ఒక ఫాలోయింగ్ అప్. రియల్లీ వాట్ ఎ బ్లెస్సింగ్ కదా. ఒక ఇండివిజువల్ గా ఇలాగా దీనం స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి ఇండివిజువల్ గా ఎవరు రీచ్ కాలేరు. దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్. అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు. వి కెన్ షేర్ దర్ టియర్స్, దేర్ పెయిన్. మానవత్వంలో మనం ఎంత చేయగలమో దాన్ని చూస్తే, అంటే ఈ ప్రోగ్రామ్ లో అవుట్ ఆఫ్ ద వే నో బడీ విల్ కలెక్ట్ సో మచ్ మనీ. అంటే ఎవ్వరు కూడా అంత నెంబర్ వాళ్ళ అప్పులుంటే అంత అప్పునికి పైగా వేసి ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. వెరీ బిగ్ టాస్క్. థ్యాంక్ యూ. ఐ మీన్ మీరు కంటిన్యూస్ గా జనాలతో పనిచేస్తూ ఉంటారు, మీరు హోల్డ్ చేసిన పోస్ట్ కానీ అవన్నీ. అండ్ ఇట్స్ వెరీ ట్రూ. మనం ఒక పాలిటిషియన్ గా ఉన్నప్పుడు ఈ రోడ్ వేయించాలనుకుంటాం, లైక్ ఒక సొసైటీ పరంగా ఆలోచిస్తాం కానీ ఇండివిజువల్ పరంగా ఆలోచించాం. అండ్ ఈ షో ఆ ఆపర్చునిటీ ఇచ్చింది ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫ్యామిలీని రైట్ గా సెట్ రైట్ చేయడానికి. సో ఐ ఆమ్ గ్రేట్. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దెమ్ టు రికవర్ లిటిల్. అవును, మిమ్మల్ని నమ్మి ₹1 ఇస్తే వెనక్కి వస్తుందని అనుకుంటారు. వాళ్ళకు కూడా ఆ డబ్బులు పోయినట్టే కదా. ఆ బలహీనతనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకా ఎక్కువ డబ్బులు లాగాలని చూస్తారు. ఇవాళ మీ అదృష్టం మేము సైతం ఇలాంటి ప్రోగ్రామ్ వచ్చింది. అప్పు తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మనం ఎలా సంపాదించుకుందాం, మన కాళ్ళ మీద ఎలా నిలబడాలి అని చూడాలి. ఏదో ఒక పని చేసుకుని, కుట్టు పనో, జాకెట్ కుట్టుకోవడము, ఒక గాజులు చేయడము, ఏదో ఒకటి. నీరజ, అమ్మని ఫాలో అవ్వకూడదు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాలి. ఎగ్జాక్ట్. నువ్వు సిస్టర్ కి నువ్వు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము
మీరు అమ్మిన పాలు విలువ 5,000 రూపాయలు, మీరు అది 45,000 రూపాయలకి అమ్మారు మీరు ఆ 4 గంటల సేపట్లో. వావ్, దట్స్ ఆసమ్. సో 45,000 రూపాయలకి అమ్మింది, 5,000 రూపాయలు నేను వాళ్ళకి ఆ పాలు ప్యాకెట్లకి ఇచ్చేయాల్సి వచ్చింది. సో మొత్తం మీద 40,000 రూపాయలు మీరు ఎర్న్ చేశారనమాట. వీళ్ళ అప్పు 1,50,000 వరకు ఉంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడే తీసుకొచ్చిన చాలా సంవత్సరాలు అవుతుంది. సో చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు దీని మీద. వాళ్ళు మిమ్మల్ని నమ్మి ₹1 ఇస్తే వెనక్కి వస్తుందని అనుకుంటారు. వాళ్ళకు కూడా ఆ డబ్బులు పోయినట్టే కదా. అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వస్తుందని కదా, వాళ్ళ వ్యాపారం కూడా పోయింది కదా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆ బలహీనతనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇంకా ఎక్కువ డబ్బులు లాగాలని చూస్తారు. అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన అసలు డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం. ఎవరు మెహర్బానీ మనకు అక్కర్లేదు, అర్థమైందా? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం. మేము పిలిపించి ఆ బతిమలాడడం ఏదో నేను బతిమలాడి ఇంట్రెస్ట్ తీసుకోవద్దు నాయన, మీ అసలు డబ్బులు ఇస్తాము, మీ కాగితాలు వెనక్కి తీసుకుందాం. అమ్మ నేను ఇంకోటి చెప్తాను. నేను మీకు చెన్నైలో ఒక ఇంట్లో అప్పడాలు వేసుకొని ఒక ఆవిడ స్టార్ట్ చేసింది. చిన్న చిన్న అప్పడాలు, ఒడియాలు అంటారు కదా. ఇప్పుడు అది చాలా చాలా ఫేమస్, అమెరికాకు కూడా పంపిస్తా ఉన్నారు. ఇలాగే మీలాంటి వాళ్ళే మనం ఫస్ట్ అప్పు తెచ్చేసుకుందాం అనుకుంటాం తప్ప. ఎందుకమ్మా మీకు ఇంత డ్వాక్రా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో మీరు సొంతంగా మీరు బిజినెస్ పెట్టుకుని, డ్వాక్రా ఆడవాళ్ళు ఎంత మంచి బిజినెస్లు చేస్తున్నారు, బజ్జీలు వేస్తున్నారు, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం గొర్రెలు పెట్టుకుంటున్నారు, ఇవాళ మీరు ఆవులు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా అండర్ డ్వాక్రా వస్తున్నాయి. కానీ ఎవరు మీరు పని చేయాలిగా అక్కర్లేకుండా ఎవరో ఇస్తే దాన్ని మనం పిల్లల్ని పోషిస్తాం అనేది అది. ఇప్పుడు ఇవాళంటే ఎన్ని లక్ష్మీలు వస్తారు. ఇవాళ మీ అదృష్టం మేము సైతం ఇలాంటి ప్రోగ్రాం వచ్చింది. కానీ అన్ని జీవితంలో అన్ని టైంలో అందరూ వచ్చి మీ కష్టాన్ని తీరుస్తారు, మీ కన్నీళ్లు తుడుస్తారు అంటే ఎవరు వస్తారు చెప్పండి? అప్పు తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మనం ఎలా సంపాదించుకుందాం, మన కాళ్ళ మీద ఎలా నిలబడాలి అని చూడాలి. ఏదో ఒక పని చేసుకుని, కుట్టు పనో, జాకెట్ కుట్టుకోవడమో, ఒక గాజులు చేయడమో, ఏదో ఒకటి మన చేతిలో ఉందమ్మా మన జీవితం. అర్థమైందా? అప్పు 5,000 అలా ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి. 4 పిల్లలు ఉన్నారు, చదువు చెప్పించలేకపోతున్నాం, భోజనం పెట్టించలేకపోతున్నాం. ఈవిడ ఉంది కాబట్టి ఈవిడ మొహం చూసి ఏదో 5,000 10,000 ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు ఆ డబ్బులు కూడా? ఇంకా మీరు అప్పు తీసుకురాకూడదు, నాకు మాట ఇవ్వాలి. మీకు 1,50,000 అప్పు ఉంది అన్నారు. ఈ 40,000తో పాటు నేను ఇంకో 1,60,000 వేసి మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను నేను ఈరోజు. అమ్మా పిల్లలు అనాథలు కాకుండా ఒక నీడ చూపించమ్మా మాకు. మీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది మేడం. మనం ఏం చేయగలమంటే, అంటే నలుగురి కంటే నేను చెప్పలేను, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో నేను రికమెండ్ చేయించి ఆ పెద్ద పాపో చిన్న పాపో ఎవరో ఒకళ్ళు వాళ్ళు అక్కడ స్కూల్కి వెళ్ళేలాగా మనం వీ కెన్ ట్రై. అది తప్పకుండా, డెఫినెట్లీ విల్ ట్రై. ఓకే, మీరు ఇంకా గుడిసెలోనే ఉండాలి అనుకుంటే ఇంకా జీవితాంతం అక్కడే ఉంటారా? నీకు చెప్తున్నాను నేను. లేదు, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒక కుట్టుదు నేర్చుకోను, అర్థమైందా? నాకేసే మేకప్ వేసే వాళ్ళు కూడా ఎంతతో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు. నేను వాళ్ళనే పెట్టుకుంటాను. నాకెందుకంటే కష్టపడి పైకి రావాలన్న తపన ఉండాలి. నా జీవితం ఇంతే బాబాయ్, నన్ను ఎవరో ఒకరు వచ్చి కాపాడితే బాగుందంటే ఎవ్వడూ రాడు. నీరజ, అమ్మని ఫాలో అవ్వకూడదు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాలి. ఎగ్జాక్ట్. నువ్వు సిస్టర్ కి నువ్వు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, అర్థమైందా? అలా అనుకుంటే నువ్వే ఫస్ట్ ఏ స్కూల్ పక్కనుందో మాకు అక్కకి, తనకి, లక్ష్మికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ డెఫినెట్లీ ట్రై టు మిమ్మల్ని మళ్ళీ స్కూల్కి వెళ్ళేలాగా వీ విల్ ట్రై. సో 1,50,000 రూపాయలు మీ అప్పు తీరుస్తూ, దానిపైన ఇంకో 50,000 రూపాయలు మీ చేతి ఖర్చులకి, వెంటనే మీకు ఏదైనా ఫుడ్కి, రేకులు వేసుకోవడానికి, దేనికైనా పనికి వస్తుందని ఆ డబ్బులు ఇస్తున్నాం. ఓకే, ప్లస్ వాళ్ళకి డ్వాక్రా లాంటి ఒక స్కీమ్స్ లో అక్కడ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ అయితే ఆ వ్యాపారానికి తగ్గట్టుగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా మనం ఆ పని చేసుకోవడానికి, కుట్టు మిషన్కో లేదనుకుంటే ఆ పిండి కొనుక్కోవడానికో, ఇలా మీకేం కావాలనుకుంటే దానికి సామాగ్రి గవర్నమెంట్ నుంచి మనం ఇప్పించవచ్చు.
జయప్రద గారు ఒక ఫోన్ చేస్తే అయిపోద్ది. నో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్కీమ్స్ 100% షాప్. తప్పకుండానమ్మా. లక్ష్మి చెప్తున్నట్టుగా మీ పిల్లలు ఒకళ్ళు కాదు, ఇద్దరు గారు, నలుగురు ఉన్నారు. వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుంటే మీరు వ్యాపారమో లేకపోతే ఎక్కడైనా పని చేయడమో, అందరూ పనిచేయాలి. అమ్మ పనిచేయాలి, మీరు పనిచేయాలి. ఓకే మ్యామ్. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. మరోసారి కన్నీళ్లని ఆనంద భాష్పాలుగా మార్చింది మేము సైతం. కొండంత భారాన్ని మోస్తోన్న ఆ తల్లికి బాసటగా నిలిచి పిల్లల్ని బాగా చదివించాలన్న ఆమె అందమైన కలకి ఆసరా అయ్యారు జయప్రద, మంచు లక్ష్మి. మీరు మా షోకి వచ్చినందుకు సెల్కాన్ వాళ్ళు 4G డైమండ్ ప్లస్ ఫోన్ మీకు. థ్యాంక్ యూ. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. జర్నలిస్ట్ గా పనిచేసే దుర్గాగౌడు జీవితాన్ని పక్షవాతం చిన్నాభిన్నం చేసింది. భార్య పనిచేస్తూ ఇళ్లు గడుపుతూ ఉండగా పక్షవాతం వల్ల పనిచేయలేక పిల్లల్ని చదివించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న దుర్గాగౌడ్కి కొత్త జీవితాన్నివ్వడానికి పానీపూరి అమ్మబోతున్నాడు మంచు విష్ణు. ఏం కావాలి నీకు? అట్లీస్ట్ ఇవ్వండి. ಎಷ್ಟು ಜಬರ್ದಸ್ತ್ ಅಣ್ಣ. ಫಸ್ಟ್ ಬೋನಿ ಪಾನಿಪುರಿ 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 ಪಾನಿಪುರಿ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్లేట్ పానీపూరికి ఒక ఫోటో 1500. థ్యాంక్ యూ అమ్మా. చుట్టుపక్కల సూపర్ సార్. ఓన్లీ సెల్ఫీ. ఓకే, సెల్ఫీకి ఎంత సార్? అరే ఏదైనా ఇష్టమే, ఏది స్వీట్గా ఉన్నా నేను తినేస్తాను. వరుణ్ సార్ మీ Gifts and sponsors Sriram Sittings with RK Media.